సెకండ్ ఆర్డినరీ గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురంలోని 7 నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలకు గాను 172 సర్పంచి అభ్యర్థుల నామినేషన్లు, 226 వార్డులకు గాను 490 నామినేషన్లు, 53 వార్డులకు సింగిల్ నామినేషన్ వచ్చినట్లు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ రామ్మోహన్ చారి తెలిపారు. 1వ తేదీన అప్పీలు, 2వ తేదీన అప్పీల పరిష్కారం, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటనతో పాటు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. రెండవ ఆర్డినరీ ఎలక్షన్లో శ్రీరాంపూర్ మండలంలో 24 సర్పంచ్ పదవులకు 172 నామినేషన్లు రావడం జరిగింది. అదేవిధంగా 226 వార్డు మెంబర్లకు 490 నామినేషన్లు రావడం జరిగింది. ఇందులో వార్డు మెంబర్స్ నామినేషన్స్, సింగిల్ నామినేషన్స్ 53 వచ్చినాయి. ఈరోజు నామినేషన్ల పరిశీలన జరుగుతున్నది. 3 గంటల తర్వాత వ్యాలిడ్ నామినేషన్లు ప్రకటిస్తారు. రిజెక్ట్ అయిన నామినేషన్ల పైన 1వ తేదీ నాడు అప్పీల్స్ ఉంటున్నాయి. ఈ అప్పీల్స్ 2వ తేదీ నాడు డిస్పోజ్ అవుతాయి. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్స్ విత్డ్రావల్ అనేది ఉంటుంది. పోటీ చేయే అభ్యర్థుల జాబితా డిసెంబర్ 3 నాడు 3 గంటల తర్వాత ప్రచురించడం జరుగుతుంది.